హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ యొక్క బ్లౌజ్కి లైనింగ్ని మనం ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నానండి. మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే కంపల్సరీ మనమైతే మీటరు లైనింగ్ అయితే తీసుకోవాలండి. ఇలా ఎప్పుడు కూడా మడతలు అనేవి మన వైపు ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. అది మనకి తెలిసినదే కదా. అది బ్లౌజ్ను తిరగల తీసేసుకోవాలండి. తిరగల తీసేసుకొని ఎప్పుడూ కూడా ముందుగానే మనం లూజ్ని చెక్ చేసుకుంటాం కదా. బ్లౌజ్ ప్రకారమే ఇలా ఎంత అయితే ఉందో ఖర్చు అవసరం లేదండి. ఖర్చు పెట్టొద్దన్నారు ఈ కస్టమరు. మనం టక్స్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత బ్లౌజ్ యొక్క సైడు సేమ్ మనం ఆది బ్లౌజ్ ప్రకారమే ఎంత ఉందో అంతే పెట్టేసుకోవాలి. చివరి వైపు కూడా ఇలా మనం క్లాత్ ఖర్చు ఉంటుంది కదండి, ఖర్చుని పై వైపుకు అనేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి టక్స్ వేస్తాం కదా, అది కూడా ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుందాం. ఆది బ్లౌజు నెక్ బ్యాక్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత బ్లౌజ్ మొత్తం పొడవును ఒకసారి చెక్ చేసుకుందామండి. నాకు పావు తక్కువ 16 ఇంచులు 16 ఇంచులు అయితే ఉందండి. 3 ఇంచులు షోల్డర్ అయితే ఉంది. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా స్టిఫ్గా ముడతలు అనేవి లేకుండా సరిగ్గా సరి చేసుకొని పెట్టుకోవాలి. ఆర్మ్ వచ్చేసి 6 ఇంచులు అయితే ఉందండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని కొలతలు అయితే పెట్టేసుకుందాము. 16 ఇంచులు అయితే ఉంది కదండి, పావు ఇంచు కలిపేసి 16.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచులతో షోల్డర్ కాదండి, నెక్ 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టానండి. ఎందుకంటే ఇది నెక్ డిజైన్ బట్టి మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. బ్లౌజ్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు అయితే ఉందండి. 11.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. అలాగే ఇటు ఎదురుగా కూడా 16.5 ఇంచులతో స్ట్రైట్గా చూసుకోవాలి. అలాగే ఆర్మ్ వచ్చేసి 6 ఇంచులతో మార్కింగ్ చేశాను. మనకి 2 ఇంచులు నెక్, 3 ఇంచులు షోల్డర్ కదండి, మొత్తం 5 ఇంచులు వచ్చేలాగా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి. చూసుకొని ఇలా స్కేల్ సహాయంతో ఈ మార్కింగ్ అన్నిటిని అయితే డ్రా అయితే చేసుకోవాలండి. మనం చంక కరువు తీయటం కోసం 1.5 ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ నెక్ అవసరం లేదండి. నెక్ మనకి ఇది రౌండ్ అంటే డిజైన్ కదా, మనం ఆ డిజైన్ని బట్టి ఆ తర్వాతకి కుట్టే సమయంలో నెక్ని కట్ చేసుకుందామండి. ఇలా బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా, దానికోసం ఇలా అయితే మార్కింగ్ చేశాను. మనం నెక్ కట్ చేయకోకుండా ఓన్లీ ఇక్కడ పైన షోల్డరు అలాగే ఆర్మ్ లూజు సైడ్లు అనేవి కట్ చేసుకుందామండి. నెక్ అనేది ఇప్పుడు కట్ చేయడం ద్వారా వర్క్ బ్లౌజ్ కుట్టే సమయంలో ఎక్కువ తక్కువలు వస్తాయనేసి నేను కుట్టే సమయంలోనే కట్ చేసుకుంటాను. ఇలా చివరిలో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఇక ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం క్లాత్ ఎప్పుడూ కూడా 4 మడతలుగా అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ని అయితే ఒకసారి కొలుచుకుందాము. హ్యాండ్స్ కొద్దిగా అంత ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారండి, అందుకని నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. ఇలా హ్యాండ్స్ చివరిలో కూడా ఖర్చుని కిందికి అనేసి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు టేపు తీసుకొని హ్యాండ్స్ అయితే కొలుచుకుందాం. 11 ఇంచులు అయితే వచ్చింది. అలాగే ఇలా మనకు ఎదురుగా కూడా 11 ఇంచులతో మార్కింగ్ చేసి చంక డౌన్ అనేది 3.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ రౌండ్ తీయడం కోసం 2 ఇంచులతో మార్కింగ్ అనేది చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ షేప్ అనేది ఎంత కర్వ్ రౌండ్గా వస్తే అంత బాగా అయితే వస్తుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక పావు ఇంచుతో క్రాస్ తీసుకుంటాం కదా, దానిని ఇలా మార్క్ చేశానండి. ఆ మార్క్ చేసిన దాని మీద కట్ చేసుకొని చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అంటే ఇవి ఫ్రంట్ పార్ట్కి అయితే రావాలండి. ఇలా మార్కింగ్ చేసుకోవడం ద్వారా మనం కుట్టే సమయంలో ఉల్టా పల్టా అనేది తెలుస్తుంది. ఒకసారి హ్యాండ్స్ అనేది లూజ్ చూసుకుందామండి. అంటే ఏమన్నా జాయింట్స్ పడుతున్నాయా లేదా అనేసి. జాయింట్ అయితే కొద్దిగా పడుతుందండి, మనం స్టిచ్ చేసే సమయంలో వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్తో ఈ క్లాత్ పైన ఇలా క్రాస్గా అయితే పెట్టాలండి.
ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అయితే మార్కింగ్ చేసుకోవాలి అండి. ఎందుకంటే ఇంతకుముందు మనం నెక్ కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కనుక ఎక్కడ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్నది తెలియదు. ఇక్కడ మనం మార్కింగ్ ఉన్న చోట ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకొని ఏమన్నా జాయింట్స్ అవి పడితే వేసేసుకుందామండి. ఇప్పుడు అయితే కరెక్ట్గా సెట్ చేసుకున్నా అండి దాని మీద. ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఆ విధంగానే మార్కింగ్ అయితే చేసేసుకుందాం. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి మామూలుగా ఒక చిన్న లైన్ అయితే నెక్ కోసమని ఇలా లైన్ కొట్టేశాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క బారు సరిపోతుందో లేదా అనేసి షోల్డర్ దగ్గర నుంచి మనం సెంటర్ డాట్ వేస్తాం కదండి, అక్కడ వరకు ఇలా పొడవైతే చూసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఉక్సుల పట్టీతో ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అయితే కొలుచుకోవాలి. సో అక్కడికి మార్కింగ్ అయితే చేశాను. బ్లౌజ్ చివర కూడా ఆది బ్లౌజ్తో కొలుచుకున్నా అండి. అది కూడా సరిపోయింది. ఇలా ఫ్రంట్ పార్ట్కి చంక అనేది కొంచెం క్రాస్గా తీయాలి కనుక ఒక పావించు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేశాను. ఇక చివరగా మిగిలిన పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అంటే నేను ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ కట్ చేయలేదండి. అంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా, ఆ వర్క్ని చూసేసుకొని అయితే కట్ చేసుకుందామని మామూలుగా అయితే కొద్దిగంతా కట్ చేసుకున్నాను. ఇలా మనకి తిరగల మరగల తెలియడం కోసం మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్కి డాట్ వేసుకోవడం కోసం ఉక్సుల పట్టీ దగ్గర నుంచి ఒకసారి కొలుచుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర సెంటర్లో చూసుకుంటే మనకి స్ట్రైట్గా ఉండే దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా కొంచెం రౌండ్గా అయితే కట్ చేసుకొని అక్కడ కూడా చిన్న టక్స్ అయితే ఇచ్చుకున్నాను. చంక వైపు చిన్న ముక్క క్రాస్ అయితే పడుతుందండి. దానికోసమని చిన్న క్లాత్ అయితే కట్ చేసుకొని ఇలా రెండు వైపులు కూడా అంటే 2 పీసెస్ పడతాయి కనుక 2 పీసెస్ కూడా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే నడుం బెల్ట్ కోసం చివరి వైపు అంచులు ఉంటాయి కదండి, ఆ అంచుల వైపు ఉండే క్లాత్ని కట్ చేసుకున్నాను. నడుం బెల్ట్కి అలాగే ఉక్సుల పట్టీకి అయితే సరిపోతుందని రెండింటిని అయితే కట్ చేసుకున్నాను. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ కట్ చేసింది మిస్ అయిందండి. ఒక షేప్ బెల్ట్ ఆధారంతో ఇంకొక షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాను. 2 షేప్ బెల్ట్లు అయితే వచ్చాయండి. ఈ మిగిలిన క్లాత్లు హ్యాండ్కి కొంచెం జాయింట్ పడుతుంది అన్నాను కదండి, ఆ హ్యాండ్స్ జాయింట్ కోసం అయితే కట్ చేసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.